హిందూ దేవాలయాల్లోని గర్భగుడిలో కొలువైన దేవతామూర్తులు భక్తులను అనుగ్రహించేందుకు వివిధ భంగిమల్లో దర్శనమిస్తారు. ఆసీన భంగిమ అంటే కూర్చొని, స్థానిక భంగిమ అంటే నిలుచొని లేదా శయన భంగిమ అంటే పవలించిన రూపంగా భక్తులకు దర్శనమిస్తారు. కానీ ఓ గ్రామంలో మాత్రం ఆంజనేయ స్వామి శీర్షాసనం అంటే తలకిందులుగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రపంచంలోనే హనుమంతుడు ఇలా తలకిందులుగా దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం కూడా ఇదే. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ స్వామివారు శీర్షాసనంలో ఎందుకు ఉంటారు? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ గాథ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు సమీపంలో సాన్వేర్ గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ ఆలయంలోని మూల విరాట్ ఆంజనేయ స్వామి తలకింతులుగా దర్శనమిస్తారు. ఉల్టే హనుమాన్ మందిరిగా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ అద్భుతమైన రూపం వెనుక ఉన్న రామాయణ గాథ ఉందని ఆలయ చరిత్ర చెబుతోంది. రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో రావణుడి స్నేహితుడు పాతాళ లోకానికి రాజైన అహిరావణుడు ఒక కుట్ర పన్నుతాడు. అతను విభీషణుడి రూపంలో వేషం మార్చుకొని శ్రీరాముడి సైన్యంలోకి ప్రవేశిస్తాడు. ఒక రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో తన మాయాశక్తితో శ్రీరామ లక్ష్మణులను మూర్ఛపోయేలా చేసి వారిని అపహరించి పాతాళ లోకానికి తీసుకువెళ్తాడు. దీంతో రామ లక్ష్మణులను రక్షించేందుకు హనుమంతుడు పాతాళ లోకానికి పయనమవుతాడు. పురాణాల ప్రకారం హనుమంతుడు ఈ సాన్వేర్ ప్రాంతం నుంచి భూమిని చీల్చుకొని పాతాళ లోకంలోకి ప్రవేశించాడని నమ్ముతారు. అలా పాతాళంలోకి వెళ్లే క్రమంలో ఆయన తల భూమి వైపు, కాళ్ళు ఆకాశం వైపు మారాయి. అందుకే ఇక్కడ స్వామివారు తలకిందులుగా ఉన్న రూపంలో పూజలు అందుకుంటున్నారు. ఆ తరువాత హనుమంతుడు పాతాళంలో అహిరావణుడిని వధించి శ్రీరామ లక్ష్మణులను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చాడు. శ్రీరాముడిపై హనుమంతునికి ఉన్న అసమానమైన భక్తికి, శౌర్యానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలిచే ఈ క్షేత్రం ఎన్నో విశేషాలకు నిలయంగా చెప్పవచ్చు. ఇక్కడ శీర్షాసనంలో కొలువైన స్వామివారిని శ్రీరామ్ పాతాళ విజయ హనుమాన్ అని కూడా పిలుస్తారు. ఈ మూర్తిపై సింధూరం పూసి ఉంటుంది. ఈ ఆలయంలో హనుమంతుడితో పాటు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో శతాబ్దాల నాటి 2 అరుదైన పారిజాత వృక్షాలు, వాటిపై వందలాది చిలుకలు గుంపులుగా ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం వంటి ప్రకృతి సోయగాలు ఆహ్లాదాన్ని నింపుతాయి. ఈ ఆలయాన్ని దర్శించి వరుసగా 3 లేదా 5 మంగళవారాలు స్వామివారికి చోలా అంటే సింధూరాన్ని సమర్పిస్తే ఎంతటి పెద్ద కష్టాలైనా తీరిపోతాయని భక్తులు బలంగా నమ్ముతారు.